హలో ఫ్రెండ్స్, అయోధ్య రామాలయం హుండీలో పడుతున్న విరాళాలు మాయమవుతున్నాయని, ఆలయం చుట్టూ అవినీతి పనులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేసింది. అయితే ఇది కేవలం ఇప్పుడే జరుగుతుందా, ఎప్పటి నుంచో జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఎప్పటి నుంచో అన్ని ఎలా అంటావు, మొన్నే కదా ఆలయం కట్టిందని ఎవరైనా అనొచ్చు. కానీ 1989లో ఆలయం పేరుతో దేశంలో రాజకీయం మొదలైనప్పటి నుంచే ఇక్కడ అవినీతికి అంకురార్పణ జరిగింది అనే ఆరోపణలు కూడా ఈ సిట్ వేసిన నేపథ్యంలో చాలా పాత కథలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఎవరో గిట్టని వాళ్ళు, బయట వాళ్ళు, ప్రతిపక్షాలు కాదు, లోపలి వాళ్ళే. అసలు రామాలయం కట్టడానికి లైన్ క్లియర్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ తెలిసిందే కదా. దానికోసం మొట్టమొదట కేసు వేసిన సంస్థ ఒకటి ఉంది, అది నిర్మోహి అఖాడా. వాళ్లే ప్రిన్సిపల్ లిటిగెంట్స్. ఆ తర్వాత కొంతమంది యాడ్ అయ్యారు, కానీ మొత్తంగా తీర్పు వచ్చింది మాత్రం వాళ్ళు వేసిన పిటిషన్ వల్లనే. అక్కడ రామాలయం కట్టొచ్చు అని సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేస్తూ ల్యాండ్ని కూడా అప్పగించింది. 2019లో ఈ తీర్పు వస్తే 2020 నుంచి దాన్ని ప్రారంభించి పూర్తి కాకుండానే మొన్న ఎన్నికల కోసం హడావుడిగా ఓపెన్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. రామాలయ నిర్మాణానికి కారణం అయిన నిర్మోహి అఖాడా ఈ ఆరోపణలు చేస్తూ ఉంది. సో మనం ప్రస్తుతం వేసిన సిట్ వెనక ఏం జరిగింది నుంచి మొదలుపెట్టి 1989 నుంచి కూడా ఆలయం చుట్టూ జరిగిన రాజకీయం మనందరికీ తెలిసిందే. బట్ మనందరికీ తెలియని అవినీతి ఏంటన్నది కూడా తెలుసుకుందాం. ఇందులో విరాళాల మాయ మాత్రమే కాదు, ఇప్పుడు విరాళాలు కాదు, అప్పుడు విరాళాల దగ్గర నుంచి ల్యాండ్కి సంబంధించిన ఫోర్జరీలు, ప్రసాదానికి సంబంధించిన స్కామ్స్ ఒకటి కాదు అనేకం ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం సిట్ వేయడానికి దారితీసిన పరిస్థితుల గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ ఆలయంలో విరాళాలని మాయం చేస్తున్నారు అనే ఆరోపణ చేసింది సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్. సహజంగానే ప్రభుత్వం కొట్టి పారేసింది. అయితే ఈ ఆరోపణలు కేవలం అఖిలేష్ యాదవ్ మాత్రమే చేయట్లేదు. బ్రిజ్ భూషణ్ మీకు గుర్తున్నాడు కదా, అథ్లెట్స్ మీద లైంగిక దాడులు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ స్టార్ అతను కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాడు. ఇలా జరుగుతుందని నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ నేను పేర్లు బయట పెట్టను అంటున్నాడు. వీటన్నిటితోటి యోగి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఒక తమాషా జరిగింది. రామాలయం కన్స్ట్రక్షన్కి, దాని పర్యవేక్షణకి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఏంటంటే శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని. వాళ్ళే ఆలయ నిర్మాణానికి, దాని పర్యవేక్షణకు కూడా బాధ్యులు. వాళ్ళు మొదటి నుంచి ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా ఖండిస్తూ వచ్చారు. బట్ సిట్ వేస్తూ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ట్రస్టే మమ్మల్ని అడిగింది దీన్ని క్లియర్ చేయమని చెప్పటానికి అని. ఎవరి మీదైతే ఆరోపణలు వచ్చాయో వాళ్ళే తమ పేరుని క్లియర్ చేయమని కోరుతూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారని. ఎందుకంటే ఆ రిక్వెస్ట్ వాళ్ళు పబ్లిక్గా కానీ, ప్రైవేట్గా కానీ, అఫీషియల్గా కానీ ఎక్కడ ఇచ్చినట్టుగా ఎవరికీ తెలీదు. కానీ చేశారని వాళ్ళు చెప్పారు అంటే ప్రభుత్వం ముందే వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తున్నారా, అంటే వాళ్ళ పేరు క్లియర్ చేయడానికే ఈ సిట్ని వేశారా అన్న అనుమానం కూడా రాక తప్పదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ఈ ఆలయాన్ని అడ్డం పెట్టుకొని దేశ రాజకీయాల్లోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిందో, వాళ్లే ఈ పని చేస్తున్నప్పుడు నిష్పక్షపాతంగా జరుగుతుందా అన్న అనుమానం తప్పకుండా వస్తుంది. ఎందుకు జరగదు, నిజంగానే అక్కడ అవినీతి జరగకపోయి ఉండొచ్చు కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ చాలా తమాషాగా ఇదే సందర్భంగా 1-2 సంఘటనలు కూడా అక్కడ జరిగాయి. ఆ ఆలయంలో పనిచేసే లవకుష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒకప్పుడు మెకానిక్గా పనిచేసేవాడు. సంహవ్ అతను ఆలయానికి సంబంధించిన దాంట్లోకి వచ్చాడు. బహుశా అతను అక్కడ లోకల్ విహెచ్పి వ్యక్తి అయి ఉండాలి. అతను ఈ ఆలయానికి సంబంధించిన పనుల్లో కూడా వచ్చాడు. అతని ఇంటి మీద మొన్న జూన్ 14వ తారీఖున సడన్గా ఒక రైడ్ జరిగింది. అతని ఇంటి నుంచి 12 లక్షల రూపాయలు రికవర్ చేశాడు. క్యాష్ ఇంట్లో ఉంది. అది కాకుండా ఆయన బయట ఎక్కడెక్కడ ఎంత ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు అవినీతి బయటపడినా కూడా దొరికే క్యాష్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే దాన్ని బంగారం రూపంలోకో, వస్తువుల రూపంలోకో, భూముల రూపంలోకో మార్చేస్తారు కదా. అట్లా మార్చని డబ్బులు మాత్రమే మనకు ఎప్పుడైనా దొరుకుతాయి. ప్రతి ఏసీబీ దాడిలో కూడా మనకు కనపడేదే కదా. ఎందుకు అతని ఇంటి మీద దాడి చేసి 12 లక్షలు బయటకు తీసుకొచ్చారు? ఈ ఆరోపణలు ఏవి నిజం కాకపోతే అక్కడ ఖచ్చితంగా హుండీల్లో డబ్బులు మాయం అవుతున్నాయి. అవి దాదాపు 6 నుంచి 7 కోట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మీకు ప్రజ్వల్ రేవణ్ణ విషయం గుర్తుంది కదా.
ఎన్నో సంవత్సరాలుగా అతను ఆ పని చేస్తున్నప్పటికీ లోపల అందరూ దాచిపెట్టారు. ఎప్పుడు బయటపడింది? అదే సీటుకు పోటీ పడిన బీజేపీ వ్యక్తికి తనకు సీటు రాకపోవడంతో అతనికి సంబంధించిన వీడియోలు సంపాదించి వాటిని కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే అవి బయటకు వచ్చాయి. సో ఇక్కడ కూడా ఎవరో లోపలి వాళ్ళే దీన్ని బయటకు అందజేసి ఉండాలి. లేకపోతే ఫలానా వ్యక్తి చేస్తున్నాడని, ఫలానా అమౌంట్ మిస్యూజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? సో సిట్ ఏం చేస్తుందో మనకు తెలీదు. ఈ 12 లక్షలైనా కనీసం చూపిస్తుందా? ఏమీ చూపించకుండా ఫైనల్గా మసిబూసి మారేడికాయ చేస్తుందా? ఎందుకంటే భారతదేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడినప్పుడు వాటిని కవరప్ చేయడానికి ఈ దేశంలో ప్రతి సంస్థ పనిచేస్తుంది. అందులోనూ అయోధ్య రామాలయం చుట్టూ ఇది జరిగినప్పుడు అది రాముడు ప్రతిష్టకు భంగం మాత్రమే కాదు, పార్టీ ప్రతిష్టకు కూడా భంగం. కాబట్టి అక్కడ కూడా దీన్ని కవరప్ చేస్తారా? నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బయట పెడతారా? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఇక కొంచెం వెనక్కి వెళ్దాం. నేను 1989 నుంచి మొదలు పెడతాను. 1989లో రాముడి పేరుతో ఈ దేశంలో రాజకీయం మొదలైంది. అక్కడ రామాలయం కట్టాలి అని దానికోసం శిలాన్యాస్ అని ఒక పెద్ద ప్రోగ్రాం చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు చాలామందిని మీరు రాముడి పేరు చెక్కిన ఇటుకలు తీసుకురండి, దాంతోపాటుగా డొనేషన్స్ తీసుకురండి అని పెద్ద ఎత్తున పిలిపించారు. దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఇటుకలు, డబ్బులు వెళ్ళాయి. మా ప్రాంతం నుంచి కూడా వెళ్ళాయి. మా ఫ్రెండ్, నా చిన్నప్పటి ఫ్రెండ్ తండ్రే ఆ ఏరియాలో దాన్ని లీడ్ చేయటం మాత్రమే కాకుండా ఆయన ఆ ఇటుకల్ని, డబ్బుల్ని కూడా తీసుకుని స్వయంగా అయోధ్య దాకా వెళ్ళి మరీ ఇచ్చి వచ్చారు. అప్పుడు అట్లా కలెక్ట్ అయిన విరాళాలు ఎంతో తెలుసా? 1989లో 1400 కోట్ల రూపాయలు. వాటి విలువ ఈరోజు ఎంతో తెలుసా? నేను ఏఐని అడిగాను, ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తే దాని వాల్యూ ఎంత అంటే 25,000 కోట్లు అని చెప్పింది. లేదు, వాటిని జస్ట్ బ్యాంకులో వేసి ఉన్నప్పటికీ కూడా అదో 10,000 కోట్లు, 15,000 కోట్లు ఎంత ఏవో తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో 15% ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు అది 6కో 7కో పడిపోయింది అనుకోండి. సో ఏదైనా కూడా ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తే అది 25,000 కోట్లు, బ్యాంకులో వేసింటే కూడా 10,000-15,000 కోట్లు అయి ఉండే అమౌంట్ అది. ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. అయితే వాటిని ఏం చేశారు? ఆలయం 2020 దాకా కూడా కట్టడమే మొదలు పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఏమయ్యాయి? ఈ డబ్బులన్నింటినీ అటు బీజేపీ ఇటు విహెచ్పి ఇద్దరూ కూడా తమ సొంతానికి వాడేసుకున్నారు. వాళ్ళు బిల్డింగులు కట్టుకున్నారు అని అప్పటి నుంచి కూడా నిర్మోహి అఖాడ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ ఆరోపణలు మరొకసారి 2017లో పెద్ద ఎత్తున ముందుకు కూడా వచ్చాయి. నిర్మోహి అఖాడ స్పోక్స్ పర్సన్ మహంత్ సీతారాం దాస్ ఆయన ఏమన్నాడంటే, మా దగ్గర ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఆ 1400 కోట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏ లెక్క కూడా ఎందుకు చెప్పరు? వాళ్ళు అప్పటి నుంచి ఈ ఆరోపణని పదే పదే చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కానీ విహెచ్పి కానీ దీనికి సమాధానం చెప్పలేదు. ఇకపోతే 92లో బాబ్రీ మసీదుని కూల్చేసిన దగ్గర నుంచి, నిజానికి దానికి ముందు నుంచి కూడా ఆ పక్కనే రాముడి విగ్రహాన్ని పెట్టి దానికి పూజలు చేయటం అనేది జరుగుతూనే ఉంది. బట్ అది అయిపోయిన తర్వాత ఒక మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ చేసి అక్కడ రాముడిని పెట్టి అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచే హుండీ కూడా పెట్టారు. స్థానికులతో పాటుగా బయట నుంచి కూడా అనేక మంది వచ్చి అక్కడ విరాళాలు ఇవ్వటం అనేది జరుగుతూనే ఉంది. ఆ విరాళాలు కూడా ఎటువంటి లెక్క లేదు. అక్కడున్న పూజారులే వాటిని సొంతానికి లేదా వాళ్ళ వ్యక్తిగతమైన ట్రస్టులకి తరలించారని ఇదే నిర్మోహి అఖాడ ఆరోపణలు చేస్తూ వచ్చింది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూ. 2020లో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేశారు ఆలయ నిర్మాణం కోసం, దాని పర్యవేక్షణ కోసం. దీని ట్రస్టీలు కూడా మళ్ళీ విహెచ్పి వాళ్ళే. ఆలయ నిర్మాణం కోసం వాళ్ళు వెంటనే విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. 1989లో సేకరించిన 1400 కోట్లు ఏమయ్యాయో ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఈ ట్రస్ట్ పేరు మీద కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ కూడా విరాళాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అట్లా వచ్చిన విరాళాలు 3,500 కోట్లు. 3,500 కోట్లలో ఆలయ నిర్మాణం కోసం కేవలం 1,900 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మిగిలినవి ఇంకా ట్రస్ట్ అకౌంట్లోనే ఉన్నాయి. అది కాకుండా ఆలయం పూర్తయిన తర్వాత ప్రతిరోజు 10 నుంచి 15 లక్షల రూపాయలు హుండీలో పడుతున్నాయి. అట్లా వచ్చినవి ఇప్పుడు మరొక 500 కోట్ల దాకా ఉన్నాయి. సో ఈ ట్రస్ట్ దగ్గర ఉన్న డబ్బులు, ఈ హుండీలో పడుతున్న డబ్బుల చుట్టూ ఇప్పుడు ఈ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇది డబ్బులకు సంబంధించి. ఇవి కాకుండా భూములకు సంబంధించిన ఆరోపణలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇది 2021లో జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని 2 కోట్లకు కొని
ఆలయ నిర్మాణం చేస్తున్న ట్రస్ట్కి దాన్ని 18.5 కోట్లకు అమ్మారు. అంటే 16 కోట్లకు పైగా లాభానికి అమ్మారు. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇవాళ 2 కోట్లకు కొన్నాము, తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు 18 కోట్లకు అక్కడ ఆలయం వస్తుంది కాబట్టి విపరీతంగా పెరిగిపోయిందని అనుకోవచ్చు. కానీ ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఒకే రోజు 10 నిమిషాల తేడాలో జరిగాయి. అంటే ఇద్దరు వ్యక్తులు దీన్ని 2 కోట్లకు కొన్నట్టుగా రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 10 నిమిషాలకు 18.5 కోట్లకు ట్రస్ట్కి అమ్మారు. ఇది ఎలా జరుగుతుంది? ఇందులో ఏమీ అవినీతి లేదంటారా? ఆ మాట ట్రస్ట్ని అడిగితే ట్రస్ట్ అనేది అది పాత డీలు, ఇది కొత్త డీల్ అని. ఎవరో ఎప్పుడో 2 కోట్లకు అమ్మారట. ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు వెంటనే 10 నిమిషాల్లో అమ్మారట. ఇది వినటానికి నమ్మశక్యంగా ఉందా? ఎవరైనా నమ్ముతానంటే మేము చెప్పలేము. ఎందుకంటే భారతదేశంలో కళ్ళ ముందు అవినీతి కనపడుతున్నా కూడా లేదని ఒప్పుకోవటానికి కొంతమంది సిద్ధపడి ఉన్నారు. బహుశా వాళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ మెజారిటీ ప్రజలకు ఇందులో ఒక మతలబు ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది జరిగింది 2021లో. 2025లో రెండవ స్కామ్ జరిగింది. అయోధ్య ఆలయంలో పనిచేసే రమాకాంత్ పాఠక్ అనే ఒక పూజారి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాటి ద్వారా కొంత భూమిని ట్రస్ట్కి అమ్మి దాని నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనేది ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరు? అక్కడే పనిచేస్తున్న మరొక ఆనంద్ పాఠక్ అనే వ్యక్తి. బహుశా ఇక్కడ కూడా వాటాలు కుదరక విషయం బయటకు వచ్చి ఉంటుంది. మీరు చూడండి, అన్ని అవే పేర్లు, అందరూ ఒకే జాతి. అయితే అది ఉత్త ఆరోపణ కాదు, అది నిజమని తేలటం మాత్రమే కాకుండా ఆ రమాకాంత్ పాఠక్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ముందు జరుగుతున్నాయి. కానీ ట్రస్ట్ మాత్రం మాకు ఇలాంటి అలిగేషన్స్ ఎప్పుడూ వస్తున్నాయి, 100 ఏళ్ల నుంచి వింటున్నాము, ఇవన్నీ అబద్ధం అని చెప్తుంది. సరిగ్గా ఏ రిజిస్ట్రేషన్ లేకుండా వేలాది లక్షలాది కోట్ల రూపాయలు పోగేస్తున్న ఆర్ఎస్ఎస్ ఏ మాట అంటుందో వాళ్ళు కూడా అదే అంటున్నారు. బహుశా అన్ని ముక్కలు ఒకతాన్లోవే కదా, అందరూ కూడా ఒకేలాంటి పద్ధతిని పాటిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇది కాకుండా మరొక స్కామ్ జరిగింది, అది ప్రసాదం స్కామ్. రామాలయం ఓపెనింగ్ తర్వాత మీకు ఆన్లైన్లో ప్రసాదాలు పంపిస్తామని కొంతమంది వెబ్సైట్లు ఓపెన్ చేసి విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేశారు. ఆ తర్వాత ప్రసాదాలు రాలేదు, ఆ వెబ్సైట్లు కనపడకుండా పోయాయి. దేవుడి పేరుతో జరిగిన మోసం ఇది. ఇలా మోసం చేసిన వాళ్ళు ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటున్నానంటే ఇప్పటిదాకా చెప్పుకున్న వాటన్నిటిలోనూ వాళ్ళు ఉన్నారు. లేకపోయినా కూడా మనకు అర్థమయ్యేది ఏంటి? దేవుడు అంటే భయం భక్తి లేకుండా దేవుడి పేరుతోటి మోసాలు చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉంటారని. ఆ ఆలయానికి పరిరక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు, పూజారులు, దాని మీదే బతుకుతున్న వాళ్ళు, దాని వల్లనే అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేశారు. అది అర్థం చేసుకోవాలి. సో భారతదేశంలో మతం పేరుతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీకి ఇది రాజకీయమే తప్ప ఆ మతం మీద కానీ, మతస్థుల మీద కానీ, దేవుడి మీద కానీ ఎటువంటి గౌరవం లేదు. హిందూ ఖత్రే మే హై, హిందువులు ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నారు కదా, మీకు అర్థమై ఉంటుంది ఎవరి వల్ల వాళ్ళు ప్రమాదంలో ఉన్నారో, ఎవరి పేరు చెప్పుకొని వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారో. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి వీలైతే. థ్యాంక్ యూ.